హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఇది బ్లాక్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, సీక్రెట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 52,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి సెప్టెంబర్ 10th వరకు అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు సెప్టెంబర్ 10th లోపు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీ అనేది లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో మనకి ఇక్కడ చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్స్ని అయితే ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ముందుగా మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 క్లర్క్ లెవెల్ జాబ్స్ అయితే చూద్దాము. ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు ఎవ్రీ మంత్ కూడా 38,908 రూపీస్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే హయ్యర్ సెకండరీ లేదా ఈక్వాలెంట్, అంటే ఇక్కడ మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్, టైపింగ్కి సంబంధించి 10 minutes డ్యూరేషన్లో మీకు టెస్ట్ అనేది పెడతారు. అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పొజిషన్స్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఈ జాబ్స్కి వచ్చేసి మనకి శాలరీ వచ్చేసి ఎంత వస్తుందంటే ఎవ్రీ మంత్ కూడా 52,000కి పైగా శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్తో ఇంత మంచి శాలరీ అనేది చాలా రేర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో తప్పనిసరిగా యూటిలైజ్ అయితే చేసుకోండి. మీరు ఏ విభాగంలో ఇంటర్ చదివినా అప్లై చేయొచ్చు. అలాగే మీరు డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఇది జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్ కాబట్టి మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది పెడతారు 80 words per minuteకి సంబంధించి. అది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ని అయితే చూద్దాము. సో ముందుగా మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి అసలు ఏం వర్క్ ఉంటుంది అది చూద్దాము. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయితే మీరు టైపింగ్కి సంబంధించి, అలాగే టికెట్స్ని ఇష్యూ చేయడము, ఫోటో కాపింగ్ అంటే జిరాక్స్ తీయడము, ఫైల్స్ని మెయింటైన్ చేయడము, ప్రిపరేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇలాంటి వర్క్స్ అనేవి మీరు అక్కడ ఆఫీస్లో అయితే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో, పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే టైపింగ్ టెస్ట్ పెడతారు. సో టైపింగ్ టెస్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్లో ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే చూడండి, రీజనింగ్ నుంచి 20 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 marks, జనరల్ ఇంగ్లీష్ 30 marks, డిస్క్రిప్టివ్కి సంబంధించి 20 marks. సో ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత డైరెక్ట్గా మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ పెట్టేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. అలాగే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి కదా. సో ఆ పోస్ట్లకి సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి అంటే స్టెనోగ్రాఫిక్ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. టైపింగ్కి సంబంధించి, అలాగే ఫోటో కాపీయింగ్, సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఈమెయిల్స్, ఫైల్స్ని మెయింటైన్ చేయడము, లెడ్జర్స్ అండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సెలక్షన్ వచ్చేసి 2 stagesలో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. సో దాని తర్వాత షార్ట్ హ్యాండ్ టెస్ట్ పెడతారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ నుంచి 20 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20, జనరల్ ఇంగ్లీష్ 30, డిస్క్రిప్టివ్కి సంబంధించి 30 marks. సో దీని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఆ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు, అలాగే మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు. సో డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టేసి ఒక జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ విధానంలోని యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కాకుండా సో మిగతా వాళ్ళందరూ కూడా 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫీ పే చేయడానికి సెప్టెంబర్ 10th వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చూద్దాం. నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నేషనల్ సైన్స్ సెంటర్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ చేస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే పైన అప్లై నౌ పైన క్లిక్ చేయండి. లేదు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అప్లై చేయాలి అనుకుంటే సో ఈ యొక్క అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి అప్లికేషన్ చేయడానికి సంబంధించినటువంటి సో పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేయాలి. మీ నేమ్ అలాగే మీ యొక్క జెండర్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆ సైజ్ ఎంత ఉండాలి అన్నీ కూడా ఇచ్చారు చూడండి, 100 KB లోపు ఉండాలి. సో తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏంటి అవన్నీ కూడా ఇచ్చేసేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయాలి. సో తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ హ్యావింగ్ మైగ్రేటెడ్, సో ఇది నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, ఫాదర్ యొక్క అడ్రస్, మదర్ నేము, మదర్ ఆక్యుపేషన్, మదర్ అడ్రస్. తర్వాత మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత పర్ మంత్ అని చెప్పేసి అంటున్నారు, అది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో పెట్టాలి. తర్వాత విడో అయితే డైవర్స్డ్ ఉమెన్ అయితే ఎస్ పెట్టండి లేకుంటే నో. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ లేకుంటే నో. తర్వాత ఇది నో పెట్టండి. తర్వాత నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. సో తర్వాత మిగతా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఉన్నటువంటి టైపింగ్ స్కిల్స్ ఎంత, అలాగే మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా అవన్నీ అడుగుతుంది, అవన్నీ కూడా ఇచ్చేసేసి సో మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసి సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రూఫ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి సో మిగతా అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసేసేయండి. సో మీరు మొబైల్ త్రూగానే అప్లై అయితే చేసేసేయచ్చు అనమాట. నేషనల్ సైన్స్ సెంటర్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా నేషనల్ సైన్స్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు మన చక్కగా మన సొంత రాష్ట్రాలు కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఆఫర్స్ అనేవి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.